నేను ఆ రోజు నైట్ కేక్ కటింగ్ చేసుకున్నాను. సీఎం దెబ్బ తగిలిన రోజు పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చేయండి ఇలా చేస్తున్నారు అంటే మేము ఇంటికి వెళ్ళిపోయాం మా ఫ్రెండ్స్. తర్వాత 2 రోజుల తర్వాత ఇంట్లో పనుకుంటే నైట్ 11ంటికి వచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అటు పెట్టించి అంతే జరిగింది. అసలు ఏం జరిగిందా రాత్రి? నైట్ ఉన్నావా నువ్వు? జగన్ నేను అక్కడ లేను. చెప్పు నాన్న. అంతే జరిగింది. ఏం జరిగింది రాత్రి? మేమైతే ఫ్లైఓవర్ దగ్గర స్కూల్ దగ్గర లేము మేము. అది ఆ స్పాట్ లో లేము స్కూల్ దగ్గర. అంటే కేడ్ బాల్తో కొట్టారు, గులకరాయితో కొట్టారు, నాపరాయితో కొట్టాడు అని అన్నారు. అంటే నేనైతే స్కూల్ దగ్గర లేను సార్. ఆ దెబ్బ తగిలిన చోట అయితే మేము లేము అసలు. అంటే ఆ రోజు నేను కేక్ కోసుకున్నాం మా ఫ్రెండ్స్ మేము ఆర్చి దగ్గర. అంతే జరిగింది. మేమైతే అక్కడ లేము. వివేకానంద స్కూల్ దగ్గర అయితే లేము మేము. పోలీసులు కొట్టారు నిన్ను? కొట్టలే, గన్లు అవి పెట్టి భయపెట్టించారు. కేసు ఒప్పుకో అది ఇదని భయపెట్టించారు. నువ్వేగా కొట్టింది అది ఇదని చాలా భయపెట్టించాను. ఒప్పుకోలే, నేను భయపెట్టేశారు. లేరు ఈ కేసులో వాళ్ళు హైకోర్టుకి క్యాన్సిలేషన్కి వెళ్ళారు. కానీ అదృష్టం బాగుండి అక్కడ హౌస్ మోషన్ కూడా డిస్మిస్ అయింది. మరి లంచ్ మోషన్ చేశారు, అది కూడా డిస్మిస్ అయింది. మరి 445 పిటిషన్ వేసిన సిఆర్బిసి కింద వాళ్ళు జామీన్గా ఉన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళు చాలా అడ్డుకున్నారు. దాని మీద 4 దినాలు వాదన ప్రతివాదన అయింది. ఒక జామీన్ మీదనే వాదన ప్రతివాదన అయింది అంటే వాళ్ళు ఎంత ఈ కేసులో ఒత్తిడి తీసుకువచ్చారో మీరు అనుకోండి. దీన్ని కూడా కోడికత్తి 2 చేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు. కానీ అదృష్టం బాగుండి ఈ కోడికత్తి కేసు లాగా కాకుండా ఈ గుల్కరాయ్ కేసులా సతీష్ అయిన అబ్బాయి ఈరోజు నెల్లూరు జైలు నుంచి విడుదల అవుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ కేసులో పోలీసు దగ్గర ఏది ఆధారాలు లేవు. నేను కోర్టుకి వాదించి చెప్పింది ఒకటే, వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏముండే, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆఫ్ ద అక్యూజ్ ఉంది. అతను ఓన్ స్టేట్మెంట్ బేస్ చేసి మీరు అసలు ఏ పర్సన్ కూడా జైల్లో పెట్టరాదు. అది కాన్స్టిట్యూషన్ లా 20 క్లాస్ 3కి వైలేషన్ ఉంది. ఓన్ స్టేట్మెంట్ బేస్ మీద మీరు అక్యూజేషన్ చేయరాదని నేను కోర్టుకి నమ్మించేసి కన్విన్స్ చేసి ఆ అబ్బాయి ఉన్న ముద్దాయిగా ఉన్న అబ్బాయిని ఈరోజు నెల్లూరు జైలు నుంచి విడుదల చేస్తున్నారు.